భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవితా కేంద్రాల్లో మరి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి మరి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి తదుపరి స్కిల్ టెస్ట్ మరియు మౌఖిక పరీక్ష అనగా ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఫైనల్గా సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి భవితా కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలకు సన్నద్ధం, ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థులు అంటూ ఇక్కడ చిత్రంలో చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ధ్రువపత్రాల పరిశీలన అనేది పూర్తయింది. దీని తర్వాత మరి మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ అలాగే డెమో అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఇక్కడ మనం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా మిగిలిన జిల్లాల్లో కూడా మరి నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మీ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పేపర్ను రెఫర్ చేస్తే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. మరి సమగ్ర శిక్షకు అనుబంధంగా ఉన్న భవితా కేంద్రాల్లో ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలకు సన్నాహాలు చేస్తున్నారు. మానసిక దివ్యాంగులు, వినికిడి దృశ్య లోపాలున్న పిల్లలకు విద్యను అందించే భవితా కేంద్రాల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను ఒప్పంద ప్రతిపాదికన నియమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 31 భవితా కేంద్రాలు ఉన్నాయి. మానసిక బుద్ధిమాంద్యతలకు 15, వినికిడి దృశ్యలోపం ఉన్న విద్యార్థులకు 27 మంది ఉపాధ్యాయులు అవసరం ఉందని గుర్తించారు. ఖాళీగా ఉన్న 42 పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల ప్రకటన జారీ చేశారు. స్పెషల్ బీఈడి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. మొత్తం 264 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. ఈ నెల 3-4 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయింది. నైపుణ్య మౌఖిక పరీక్ష నిర్వహించాల్సి ఉంది, అనగా డెమో ఇంటర్వ్యూ అనేది ఇంకా నిర్వహించాల్సి ఉంది. వచ్చిన దరఖాస్తుల్లో 1:5 ప్రతిపాదికన పరిశీలన పూర్తి చేశారు. మౌఖిక పరీక్షకు కూడా 1:5 నిష్పత్తిలో ఆహ్వానిస్తారని అభ్యర్థులు భావించారు. కానీ 1:3 నిష్పత్తి ప్రకారం నైపుణ్య మౌఖిక పరీక్షకు అభ్యర్థులు పిలవడానికి రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మౌఖిక నైపుణ్య పరీక్షలు జరుగుతాయి అంటూ డిఓ నాగరాజు మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే నైపుణ్య మౌఖిక పరీక్షకు సన్నద్ధం చేసినట్లు వివరించారు. అంటే ఇక్కడ ఫస్ట్ మరి ఎవరైతే ఈ లిస్ట్లో 1:3 లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి మొదటగా డెమో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ డెమోలో మరి వారికి ఇష్టం వచ్చినటువంటి టాపిక్ని తీసుకొని వారు మరి విద్యార్థుల ముందు కావచ్చు లేదా అధికారుల ముందు మరి వారు ఎంచుకున్నటువంటి లెసన్ను వివరించాల్సిన అవసరం ఉంటుంది. మరి దాని ఆధారంగా చేసుకొని మరి ఇంటర్వ్యూ అనేది కూడా నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేసి సెలెక్షన్ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మరి మీ యొక్క పేరు అనేది ఈ లిస్ట్లో ఉందని అనుకుంటున్నారో అటువంటి వారు మరి ఇంటర్వ్యూ మరియు డెమోకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీరు ఏపీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 2023 సంబంధించినటువంటి వెబ్సైట్ api.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అనేవి కూడా మరి ఈ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూడడం ద్వారా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇక ఏపీ సంబంధించిన నీట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రతిపాదికన 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డితో పాటు బోధన పరిశోధన అనుభవం ఉండాలి. ఎంపిక అకాడమిక్ ప్రతిభ, అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 13, 2023. దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 20, 2023. మరి ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏం ఖాళీలు ఉన్నాయి, మరి సెలెక్ట్ అయితే ఎంత జీతం వస్తుంది, సెలెక్షన్ విధానం ఏంటి, ఇటువంటి మరింత సమాచారం లేక మీకు ఉన్నటువంటి సందేహాలు మీరు నివృత్తి చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ http
https://www.nitandhra.ac.in అనే వెబ్సైట్ను సందర్శిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఎన్జీ రంగా యూనివర్సిటీలో మాస్టర్స్ పిహెచ్డి. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలలో మాస్టర్స్ పిహెచ్డి అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంఎస్సి అగ్రికల్చర్, ఎంబీఏ, ఏబిఎం, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎంఎస్సి కమ్యూనిటీ సైన్స్ వ్యవధి 2 ఏళ్లు, పిహెచ్డి అగ్రికల్చర్, పిహెచ్డి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిహెచ్డి కమ్యూనిటీ సైన్స్ వ్యవధి 3 ఏళ్లు. అర్హత సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. గరిష్ట వయసు 40 సంవత్సరాలు. ప్రవేశం పీజీకి డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ ఐకార్ స్కోర్, పిహెచ్డికి డిగ్రీ పీజీ మార్కులు, ఏఐసిఈ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం ఇస్తారు. ఇక దరఖాస్తు రుసుము ఓసీబీసీలకు 1500, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 750 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 3, 2023. దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ నవంబర్ 9, 2023. మరి దీనికి సంబంధించినటువంటి వివరాల కోసం మీరు https://angrau.ac.in అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ అభ్యర్థులకు సంబంధించినటువంటి పరీక్షలు మరి రాత పరీక్షలు అనేవి ముగిశాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వెబ్సైట్లో ఆల్రెడీ ఆన్సర్ కీ అనేది అభ్యర్థులకు అందుబాటులో ఉంది. అభ్యంతరాలు 18వ తేదీ వరకు మరి సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న తుది రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాల్లో ఈ రాత పరీక్షలు నిర్వహించారు. 2 రోజుల పాటు ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి. ఈ 2 రోజులు కలిపి నిర్వహించిన 4 పరీక్షలకు 98% పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 31,193 మంది అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డు హాల్ టికెట్లు మంజూరు చేసింది. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 30,597 మంది అభ్యర్థులు హాజరు కాగా 596 మంది అభ్యర్థులు గైహాజరయ్యారు. అంటే ఈ పరీక్షకు 98.09% హాజరు నమోదైంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించిన పేపర్ 2కు 30,579 మంది అభ్యర్థులు హాజరు కాగా 614 మంది గైహాజరయ్యారు. అంటే 98.03% హాజరు నమోదైంది. అదేవిధంగా రెండో రోజు 15వ తేదీ ఆదివారం ఉదయం జరిగిన పేపర్ 3 పరీక్షకు 30,569 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 624 మంది గైహాజరయ్యారు. అంటే 98% హాజరు నమోదైంది. మధ్యాహ్నం జరిగిన పేపర్ 4కు 30,560 మంది హాజరు కాగా 633 మంది గైహాజరయ్యారు. దీంతో 97.97% హాజరు నమోదైంది. రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు రేంజ్ పరిధిలోని మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆయా చోట్ల పరీక్షలు నిర్వహించారు. విశాఖ రేంజ్లో మొత్తం 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం పరీక్షకు 11,069 మంది హాజరు కాగా మధ్యాహ్నం 11,064 మంది హాజరయ్యారు. ఇక ఏలూరు రేంజ్లోని 4,162 మందికి హాల్ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో మొదటి పేపర్కు ఉదయం 52 మంది అభ్యర్థులు గైహాజరు కాగా 4,110 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండవ పేపర్కు మధ్యాహ్నం 53 మంది అభ్యర్థులు గైహాజరు కాగా 4,109 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆదివారం జరిగిన మూడో పేపర్కు ఉదయం 55 మంది అభ్యర్థులు గైహాజరు కాగా 4,107 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. నాలుగవ పేపర్కు మధ్యాహ్నం 55 మంది అభ్యర్థులు గైహాజరు కాగా 4,107 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలన చేసి వారి బయోమెట్రిక్ ను, ఫోటోగ్రాఫ్లను తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఇదిలా ఉండగా ఈ 2 రోజుల పాటు జరిగిన పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం రాత్రి 7 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్కు తెలియజేయాలని చైర్మన్ అతుల్ సింగ్ తెలిపారు. కాబట్టి మరి మీకు ఏమైనా అభ్యంతరాలున్నా మరి మీకు ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మరి అభ్యంతరాలు అనేవి మీరు అందులో సమర్పించవచ్చు. అభ్యంతరాలను బట్టే మరి ఇప్పుడు ఇచ్చినటువంటి టెంటేటివ్ కీని సవరించి ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు అభ్యంతరాలు సమర్పించేటప్పుడు అవి అథెంటిక్గా ఉండే విధంగా ప్రూఫ్తో సహా మీరు అభ్యంతరాలు అంటే అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక
జనరల్ స్టడీస్ రీజనింగ్ కఠినం, అర్థమెటిక్ మధ్యస్థం. ముగిసిన ఎస్ఐ తుది రాత పరీక్షలు 30,560 మంది హాజరు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ ఉద్యోగాల తుది రాత పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ 4 అభ్యర్థులకు చుక్కలు చూపించింది. వర్తమాన వ్యవహారాలు, చరిత్ర, సైన్స్ విభాగాల ప్రశ్నలు అత్యంత కఠినంగా, సమాధానాలు గుర్తించలేనట్లుగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. చరిత్ర, సైన్స్ నేపథ్యం కలిగిన విద్యార్థులు సైతం సమాధానాలు గుర్తించలేనంత స్థాయిలో ప్రశ్నలు వచ్చాయని కొందరు తెలిపారు. పాలిటీ విభాగం ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయన్నారు. పేపర్ 3లో రీజనింగ్ ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని, వాటికి ఎక్కువ సమయం పట్టిందని పలువురు అభ్యర్థులు చెప్పారు. మొత్తంగా 2 పేపర్లు కలిపి గ్రూప్ 1 స్థాయిలో ఉన్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో 2 రోజుల పాటు జరిగిన ఎస్ఐ తుది రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం 10 నుంచి 1 గంట వరకు పేపర్ 3 అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 4 జనరల్ స్టడీస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 30,560 మంది పరీక్షలు రాశారు. శని, ఆదివారాల్లో జరిగిన 4 పేపర్లలో కలిపి 97.97% మంది రాసినట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ తెలిపారు. సమాధానాల కీని పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు వివరించారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 18వ తేదీలోగా ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.